ఆదోని నూతన బైపాస్ పక్కన కబ్జాకు గురైన స్థలాన్ని ఎంహెచ్పీఎస్ నాయకులు పరిశీలించడం జరిగింది. పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వరుసగా కుంభకోణాలు బయటపడడం శోచనీయం. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అవినీతి పట్ల మెతక వైఖరి వల్ల ఆదోనిలో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది. దీనివల్ల ఆదాయం లేక పేద మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా నూతన బైపాస్ పక్కన భూమిని కొందరు అక్రమార్కులు తప్పుడు పత్రాలతో స్వాహా చేయడం సంచలనం సృష్టించింది. ఆదోని పట్టణంలో బతుకున్న వ్యక్తి చనిపోయినట్లు తప్పుడు పత్రాలను సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూస్తుంటే ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి హయాంలో ఆదోనిలో అవినీతి పరులు ఏ స్థాయిలో బరి తెగించారో తెలుస్తుంది. ఎమ్మెల్యే గారి స్నేహితుడు తప్పుడు ఆధార్ కార్డుతో తన ఇంటి పక్కన భూమిని స్వాహా చేసినప్పుడు అప్పుడే నిందితుల్ని కఠినంగా శిక్షించి ఉంటే నేడు ఈ భూ కబ్జా జరిగేది కాదు. ఆదోనిలో అన్ని భూ అక్రమాలకు, ఘోరాలకు, నేరాలకు ఆదోని ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆదోని ప్రథమ పౌరుడిగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ప్రజలకు తాను నిజాయితీగా పాలిస్తారని భరోసా కల్పించలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వానికి తలంపులు తెస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వైఖరిపై త్వరలో చంద్రబాబుకి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపున లేఖ రాయబోతున్నాం. ప్రస్తుతం కుంభకోణంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగులు డాక్యుమెంట్ లేఖతో పాటు సాక్షులపై విచారణ చేపట్టడం, అధికారులు సస్పెండ్ చేయడం శుభ పరిణామం. దీంతో పాటు తప్పుడు మరణ ధృవీకరణ పత్రం, అదేవిధంగా తప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ సృష్టించిన ఆదోని తహసీల్దార్ కార్యాలయం మరియు ఇతర ఉద్యోగులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఎంహెచ్పీఎస్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నేను అవినీతిని సహించనని బిగ్గరగా పలికే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తన చుట్టూ చాలా మంది అవినీతి పరులు పెట్టుకుని ఎలా నీతిమంతమైన పాలన అందిస్తాడో అర్థం కావడం లేదు. బియ్యం, మట్టి మాఫియా, కర్ణాటక సారా ప్యాకెట్ల స్మగ్లింగ్, ఇలా అన్ని రకాల నేరాలు ఆదోని నియోజకవర్గంలో జరుగుతున్నట్లు వివిధ వార్తల ద్వారా స్పష్టమవుతుంది. ఎమ్మెల్యేకి ఇవన్నీ తెలియదంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఆదోనిలో జరుగుతున్న అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ మరియు నాయకులు వసీం సాహిబ్ పాల్గొన్నారు. నూర్ అహ్మద్, ఎంఏబీఈడి, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి. బియ్యం మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, రకరకాల మాఫియాలు చెలరేగిపోతుంటే ఆయన అవినీతిని సహించని చెప్పి గట్టి గొంతుతో మాట్లాడితే అయిపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారిని. మరి గతంలో కూడా ఎన్నో అవినీతి అక్రమాలు జరిగినాయి. చిట్టా ఉందంటాడు, ఫైల్ ఉందంటాడు, మరి ఎవరిని ఒక్కరు కూడా ఎందుకు కేసు పెట్టామని చెప్పి పార్థసారథి గారిని మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరు గత సాహిబ్ సైడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన చిట్టా ఉందంటావు కదా, మరి ఒక్క కేసు అయినా పెట్టినావా పార్థసారథి అని ప్రశ్నిస్తున్నాం. మరి ఇలాంటి అబద్ధాలు పక్కన పెట్టి దయచేసి నీతిగా నిజాయితీగా మీరు పాలించండి. ఎందుకంటే మీరు చేసే పని మీ ఒక్కరికి కాదు, టీడీపీ కూటమికి మొత్తానికి తలవంపలుగా మారిపోతుంది. మరి మీరు పెద్దగా పోస్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు బీజేపీకి కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి. మరి బీజేపీ కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఇలాంటి చిల్లర అవినీతి ప్రోత్సహించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో సిఐడి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా తీగలాగితే దొంగ గదిలినట్లు మరి ఎమ్మెల్యే ఆఫీస్ కూడా దీంట్లో బయటపడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఆయన చుట్టూ ఒక మాఫియా తయారైంది ఎమ్మెల్యే గారి చుట్టూ. మరి ఆయనేమే ధృతరాష్ట్రుడు కాదు కూడా, ఆయనకు తెలియదా చుట్టుపక్కల నా చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉన్నారు, దొంగలు ఉన్నారని చెప్పి. అటు పార్థసారథి గారు ఆత్మవిమర్శ చేసుకోండి. ఆదిన ప్రజలు మిమ్మల్ని రికార్డుగా ఒక నెల లోపల గెలిపించినారు. మరి ఆదిన ప్రజలకు ఇచ్చే మీరు బహుమానం ఇదేనా? ఇలాంటి ఒక నీచమైన అవినీతి పాలన అందిస్తున్నారా పార్థసారథి గారిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆదిని డెవలప్మెంట్లో కొత్త ఎమ్మెల్యే వస్తే డెవలప్మెంట్లో పేపర్లో వస్తుంది అనుకుంటే అవినీతిలో పేపర్లో వస్తుంది, అక్రమాల్లో పేపర్లో వస్తుంది, అక్రమాల్లో టీవీ ఛానల్స్లో న్యూస్లో వస్తున్నాయి. మరి ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాము. మరి ఇప్పటికైనా మించింది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోండి. లేకపోతే మీ మీద మేము యాక్షన్ తీసుకుంటాం ఎంహెచ్పీఎస్ తరఫున, టీడీపీ కూటమి తరఫున. ఎందుకంటే గెలిపించుకునేది మేమే, మిమ్మల్ని దారిలో పెట్టేది మేమే అని చెప్పి ఆదిన ఎమ్మెల్యే పార్థసారథి గారిని హెచ్చరిస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి.